కొన్ని ప్రదేశాలు కేవలం అందమైనవి మాత్రమే కావు. వాటి వెనుక ఎవరికీ అంతుచిక్కని ఎన్నో భయానక రహస్యాలు దాగి ఉంటాయి. ఇండోనేషియాలోని బాలి తీరంలో సముద్రపు అలలు నిరంతరం విరుచుకుపడే ఒక అభేద్యమైన బండరాయిపై ఏళ్ల తరబడి నిలబడి ఉంది ఒక ఆలయం. దాని పేరు టానాలాట్. చుట్టూ ఉప్పొంగే ఉప్పు నీరు, లోపల ప్రాణాలు తీసే విషసర్పాలు, శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఎన్నో వింతలు. అలల మధ్య ఒంటరిగా నిలబడిన ఈ గుడి వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, గూస్ బంప్స్ వస్తాయి. అది 10వ శతాబ్దం. డాంగ్ హ్యూంగ్ నిరార్దా అనే ఒక ఆధ్యాత్మిక గురువు ఈ ప్రాంతానికి వచ్చారు. సముద్ర తీరంలో ఈ బండరాయిని చూసి ఇదో దివ్యశక్తి ఉన్న ప్రదేశమని గ్రహించి ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారు. కానీ అసలు వింత ఇక్కడే ఉంది. ఈ గుడికి టానాలాట్ అంటే స్థానిక భాషలో భూమి మరియు సముద్రం అని అర్థం. పగటిపూట అలలు తగ్గినప్పుడు ఎవరైనా నడుచుకుంటూ ఈ గుడికి వెళ్ళొచ్చు. కానీ సాయంత్రం కాగానే సముద్రం తన రూపాన్ని మారుస్తుంది. భీకరమైన అలలు ఎగిసిపడి ఈ గుడిని పూర్తిగా మింగేస్తాయి. సరిగ్గా అప్పుడు ఈ ఆలయం నీటి మధ్యలో తెలియాడే ఒక మిస్టరీ ద్వీపంలా మారుతుంది. వందల ఏళ్లుగా సముద్రపు ఉప్పు గాలిని, రాక్షసాల తాకిడిని తట్టుకుంటూ ఈ కట్టడం చెక్కు చెదరకుండా ఎలా నిలబడింది, ఇదే ఇక్కడి మొదటి అద్భుతం. ఇప్పుడు మనం చూడబోయేది ఈ వీడియోలోనే అత్యంత భయానకమైన మరియు వింతైన విషయం. ఈ ఆలయ బండరాళ్ళ అడుగున చీకటి గుహల్లో వేలాది సముద్రపు విషసర్పాలు నివసిస్తాయి. శాస్త్రవేత్తల ప్రకారం ఇవి సముద్రంలో ఉండే అత్యంత ప్రమాదకరమైన, క్షణాల్లో ప్రాణం తీసే విషపూరితమైన పాములు. వీటిని చూస్తేనే గుండె ఆగిపోవాలి. కానీ ఇక్కడే అందరినీ విస్మయానికి గురి చేసే ఒక నిజం ఉంది. భక్తులు ఎవరైనా ఈ గుహల్లోకి వెళ్లి ఆ పాములను తాకినా అవి ఏమాత్రం కరవవు, ఎవరికీ ఎలాంటి హాని చేయవు. స్థానికుల నమ్మకం ప్రకారం ఈ పాములన్నీ ఆ ఆలయ సంపదను, అక్కడి పవిత్ర శక్తిని కాపలా కాసే దివ్య సర్పాలు. కానీ ఈ ఆధునిక సైన్స్ దృష్టిలో ఇదొక పెద్ద ప్రశ్నార్థకం. ఉప్పు నీటి సముద్రం మధ్యలో ఎలాంటి ఆహారం సరిగ్గా దొరకని ఈ బండరాల గుహల్లో ఆ పాములు ఎలా జీవిస్తున్నాయి? మనుషులు చుట్టూ తిరుగుతున్నా అవి ఎందుకు ఎవరిని దాడి చేయడం లేదు? ఇదొక అంతుచిక్కని మిస్టరీ. ఈ ఆలయం చుట్టూ ఉప్పుగా ఉండే సముద్రపు నీరు మాత్రమే ఉంటుంది. కానీ ప్రకృతి చేసిన ఒక అద్భుతం ఇక్కడ అందరినీ నివ్వెరపరుస్తుంది. సరిగ్గా ఆ బండరాయి కింది భాగం నుంచే ఒక మంచినీటి ఊట ఉబికి వస్తుంది. చుట్టూ ఉప్పు నీరు ఉన్నప్పటికీ ఈ ఊటలో మాత్రం ఎంతో తీయటి, స్వచ్ఛమైన తాగునీరు వస్తుంది. దీన్ని స్థానికులు అమృతంలా భావిస్తారు. ఆ పవిత్ర జలాన్ని తాగితే సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సముద్రం మధ్యలో ఉన్న ఈ ఉప్పు నీటి మధ్యలో స్వచ్ఛమైన మంచినీరు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న భౌగోళిక రహస్యం ఏంటి? ఎవరికీ అందుచిక్కడం లేదు. చూసారుగా ఫ్రెండ్స్, సముద్రం మధ్యలో అలల పోరాటం, ప్రాణాలు తీసే విషసర్పాల కాపల, ఉప్పు నీటిలో అమృతం లాంటి మంచినీరు, ఇవన్నీ కలిపి టానాలాట్ ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిగా మార్చాయి. ఒకవేళ మీకు అవకాశం వస్తే ఈ భయానకమైన, అద్భుతమైన ప్రదేశాన్ని చూడడానికి వెళ్తారా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.